ఓయ్ ఫుడీస్, బిర్యానీ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో నూనె నెయ్యి వేసి అందులో బిర్యానీ స్పైసెస్ కూడా వేయాలి. నెక్స్ట్ అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బిర్యానీ మసాలాలు అన్ని వేసేయాలి. క్యారెట్, ఉల్లిపాయ మగ్గే వరకు మూత పెట్టయితే ఉంచాలి. నెక్స్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. నెక్స్ట్ అందులో ఒక కప్పుతో తీసుకున్న బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేయాలి. నీళ్ళలోనే ఉప్పు, కారం, పుదీనా, జీరా, టేస్టింగ్ సాల్ట్ కూడా వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి మూత పెట్టి. ఇవన్నీ చేస్తుంటే వచ్చే స్మెల్ ఉంది చూడండి, దానికి నా పొట్టంతా నిండిపోయింది. చాలా బాగుంటుంది స్మెల్. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యాన్ని అయితే అందులో వేయండి. అందులో వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచేసేయండి. ఇవన్నీ చేస్తుంది మా మమ్మీ అండి. పక్కనే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ కూడా వండేస్తుంది. మల్టీ టాలెంటెడ్ వండడం కూడా రాదు నాకైతే. కానీ మా అమ్మ ఒక్క స్టవ్ మీద 3 ఐటమ్స్ అయితే వండేస్తుంది. అమ్మల్ని ఊరికే పొగడరు, సలాం అనే చెప్తాను నేను. ఒక్క స్టవ్ మీద 3 ఐటమ్స్ చకచకా అయితే వండేసింది. చాలా గ్రేట్ మా అమ్మ అయితే. అసలు కష్టపడి వీడియో తీసినందుకు నాకే పెట్టింది ఫస్ట్ ఈ బిర్యానీ. టేస్ట్ అయితే ఈ ఆనియన్స్ నంచుకొని బిర్యానీ తింటుంటే సూపర్ ఉంది అసలు. ఈ ఫ్రై కూడా చాలా బాగుంది. మా ఇంట్లో నాన్ వెజ్ అంటే స్పెషల్ అంతే.